టీఎస్పీఎస్సీ అనేది ఒక అటానమస్ బాడీ. టీజీఎస్పీ అనేది ఒక అటానమస్ బాడీ. ఆ బాడీ ఒకసారి అపాయింట్మెంట్ అయినాక అందులో ఎవ్వరు కూడా పవర్స్ ఉంది. అందులో మనం ఇటీవల దానికి ఏ పవర్స్ అన్నా ఏమన్నా చేయగలుగుతాం. అటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు పెడుతుంటారు ఏంటి డిస్కషన్ అని కూడా వాళ్ళు చాలా సీక్రెట్గా పెట్టుకుంటారు. అది బయటికి రాకుండా వాళ్ళు సీక్రెట్గా పెట్టుకుంటారు. అది కేంద్ర ప్రభుత్వ ఎగ్జామ్స్ అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ కానీ లేకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ ఆర్ఆర్బీ కానీ ఆ ఎగ్జామ్ ఇక్కడ మేము ఎగ్జామ్ పెడుతున్నాం ఆ మంత్లో ఏమైనా కొలీడ్ అవుతున్నాయని చూసుకుంటారు. స్టేట్ గవర్నమెంట్లో ఇంకా ఏమైనా ఎగ్జామ్స్ గురుకులం కానీ అవి ఏమైనా పెడుతుంటారా, టీఎస్పీఎస్సీ దానివల్ల ఏమైనా అవుతుందా, దాని గ్యాప్ అన్నీ చూసి అన్ని పారామీటర్స్ చూసి మీటింగ్ పెడతారు. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే ఇవాళ బాజాబ్తా ఒక నేను మొన్నదాకా జరిగింది బల్మున్ వెంకట్ ఎమ్మెల్సీ బాజాబ్తా డేట్లు మేము మహేందర్ రెడ్డి దగ్గర మాట్లాడిన ఒకసారి వినండి. మీరు విన్నాక మాట్లాడి తెలుస్తుంది. అదే సార్ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదా? ఇదే ఒక మీడియా ముఖంగా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ డేట్లు బాగానే ఉన్నాయని చెప్పి నేను కూడా ఆ రోజు టీఎస్పీఎస్సీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను ఒప్పుకున్న వ్యక్తి ఈ రోజు ఇచ్చిన వ్యక్తే మళ్ళీ కూర్చొని ఆయన సొంత లాభాన్ని కోసం పొలిటికల్ మోటివ్ కోసం దీక్ష చేస్తుంటే మీరు వచ్చి నన్ను ఆ వ్యక్తి దీక్ష చేస్తుండని అడుగు. కాబట్టి ఆ డేట్లు ఇచ్చారు కరెక్టే, సంతోషము. పిల్లలు చదువుకుంటున్నారు. వాటిని పోస్టులు పెంచాలి. డేట్లు ఎవరిని ఇచ్చారు సార్? చెప్పాను నేను ఏ టైంలో బాగుంటుందని చెప్పాను. మీరే చెప్పారు. ఓకే విన్నారు కదా. ఇప్పుడు డేట్లు ఇప్పుడు డేట్ అనేది వీళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు, మహేందర్ రెడ్డి గారు యూ హ్యావ్ టు రిజైన్ ఇమీడియట్లీ ఫర్ ద పోస్ట్. మీరు ఆ పదవికి మీరు అగౌరవం తీసుకొచ్చిండ్రు, బాధ్యత రహితంగా మీరు వ్యవహరించారు. ఎట్లా మాట్లాడతారండి మీరు? ఎట్లా మాట్లాడతారు మీరు చెప్పండి? మీరు ప్రైవేట్ పర్సన్స్ తోని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తోని ఎమ్మెల్సీలతోని కూర్చోబెట్టి డేట్లు ఎప్పుడు పెట్టాలి వాళ్ళని ఎప్పుడు అడుగుతారు మీరు? మీకు అవగాహన లేకుంటే సెంట్రల్ లైబ్రరీ పోయి అట్లకెళ్ళి ఒకళ్ళిద్దరు అలా ఉన్న మెయిన్ పర్సన్ తీసుకొని మీరు కనుక్కునేది ఉండే మీ పద్ధతిలో. ఇవాళ మీరు యూ హ్యావ్ కాట్ రెడ్ హ్యాండెడ్లీ. మీరు రెడ్ హ్యాండెడ్గా మీరు దొరికిపోయినారు. ఒక ఎమ్మెల్సీ రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్సీ చెప్పిండు ఈరోజు డేట్లు పలానా స్టడీ సర్కిల్ అయినా అశోక్ అన్నకైనా ఇచ్చిండు అని. మీరు ఇచ్చిండని నేను మొత్తుకుంటా ఉన్న చాలా రోజులకి డేట్ ఇచ్చింది వీళ్ళే డబల్ గేమ్ ఆడుతున్నారు. డేట్ ఇచ్చేటప్పుడు పోస్టు పెంచాలనేది ఎందుకు చెప్పాలి? వీళ్ళు డేట్ వీళ్ళ దగ్గర మీరు ఎట్లా తీసుకుంటారు? అదే కమిషన్ ఎక్కడైనా చెప్పిందా? అదొక అటానమస్ బాడీ అనేది మీకు తెలుసా? మహేందర్ రెడ్డి గారు యూ హ్యావ్ టు రిజైన్ ఇమీడియట్లీ. మీరు రిజిగ్నేషన్ ఇమీడియట్గా ఇచ్చేసేయాలి. మీ ఆధ్వర్యంలో ఏ ఒక్క పరీక్ష పెట్టని కూడా వీలు లేదు. నీ చిత్తశుద్ధి మీద మాకు నమ్మకం లేదు. నువ్వు వీళ్ళతో చర్చించడం అంటే 100% క్వశ్చన్ పేపర్ బయటకు లీక్ అయింది. డేట్లు ఎప్పుడు పెడదాం ఏందనేది ఒక ఎమ్మెల్సీ బల్మూరు వెంకటేశ్వరం కూర్చోబెట్టుకొని నువ్వు డేట్లు మాట్లాడితే ఆయన ఇంకో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ ఆయన పిలిచి ఎప్పుడు పెడదాం బాగుంటారు అంటే క్వశ్చన్ పేపర్ గురించి కూడా మాట్లాడొచ్చు కదా అసలు. నేను అందుకనే అశోక్ కనెక్ట్ ఆయన ఎస్వంట్ ఆయన అన్న వీడియో చేసిన నేను నెక్స్ట్ నా స్టేచర్కి కాకుండా. ఎందుకంటే వీళ్ళు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారు సార్. ఇంత ధైర్యం చెప్పండి, ఇది ఇంత దారుణం చెప్పండి. లాకప్ ఎంత దారుణం చెప్పండి. ఒక ఇన్స్టిట్యూట్తో మీరు మళ్ళీసారి మళ్ళీ ఎంత భయంకరంగా చూడండి. అశోక్ ఆయన సార్ ఆ రోజు డేట్ల గురించి ఆయన ఇచ్చిన డేట్లు కాదా ఇది? అదే సార్ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదా? ఇదే ఒక మీడియా ముఖంగా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ డేట్లు బాగానే ఉన్నాయని చెప్పి నేను కూడా ఆ రోజు టీఎస్పీఎస్సీకి నేను కూడా ఒక్క నిమిషం ఈ రోజు ఇచ్చిన వ్యక్తే మళ్ళీ నేను కూడా అంటే ఈయన కూడా ఉన్నారు. ఓకేనా? ఒక ఎమ్మెల్సీ కూర్చొని ఆయన సొంత లాభాన్ని కోసం పొలిటికల్ మోటివ్ కోసం దీక్ష చేస్తుంటే మీరు వచ్చి నన్ను
ఆ వ్యక్తి దీక్ష చేస్తున్నాడు. కాబట్టి ఆ డేట్లు ఈయన అశోక్ గొంతి చదువుకుంటున్నారు. వాటిని పోస్ట్ పెట్టాలి. పోస్ట్ పెట్టాలి. డేట్లు ఎవరిని అడిగించారు సార్ మీరు? చెప్పాను నేను ఏ టైంలో బాగుంటుంది అనేది చెప్పాను. ఎవరెవరు చెప్పనీకి ఈయన ఎవరు? మహేందర్ రెడ్డి గారు ఈయన ఎవరు? మీరు చెప్పిన ఆయన ఎవరు? బోర్డు మెంబర్సా వీళ్ళు? మీ టీజీఎస్సీ మీ బోర్డుకు మీ కమిషన్ వీళ్ళు మెంబర్లా? మీరు దొరికిపోయినరు. యూ హ్యావ్ టు రిజైన్ ఇమీడియట్లీ. మహేందర్ రెడ్డి గారు మీరు ఇమీడియట్గా మీరు రిజైన్ చేయాలి. అంటే ఒక్క నిమిషం కూడా మీరు ఉండడానికి వీల్లేదు. రెడ్ హ్యాండ్గా మీరు పట్టుబడిపోయింది. సీక్రెట్గా కావాల్సిన డేట్లు, సీక్రెట్గా పెట్టుకోవాల్సిన డేట్లు మీరు ఒక పొలిటీషియన్తో, ఒక ఎమ్మెల్సీతో మాట్లాడి ఆయన ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన పిలిచి వీళ్ళిద్దరు కూర్చొని డేట్లు ఇచ్చిందానంటే ఏంది ఇది? కాబట్టి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఈ ఎగ్జామ్ జరుగుతలేవు. గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ గ్రూప్ 1 కానీ జరుగుతలేవు. 1:100 అనే మా డిమాండ్స్ తర్వాత ముందు మాత్రం బోర్డు రద్దు చేయాలి. హ్యావ్ టు రిజైన్. వెంటనే మహేందర్ రెడ్డి రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే మీరు తెలంగాణ పబ్లిక్ కమిషన్ మీరు వెంటనే రద్దు చేసేయాలి. ఇమ్మీడియట్గా తీసేయాలి. ఇప్పుడు అది నా డిమాండ్.